దయచేసి ఇప్పటికైనా ప్రజలకు చెప్పాలని మేము కోరుకుంటున్నాం. ఓకే ఓకే మనతోటి మన స్టూడియోలో శివలాల్ గారు కాంగ్రెస్ నేత మనతో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే శివలాల్ గారు. శివలాల్ గారు, మీరు నందారెడ్డి గారు మాట్లాడింది విన్నారు. మీరు ఏవైతే కూలగొడదాం అనుకుంటున్నారో ఇవన్నిటినీ కూడా ముందుగా నిర్ధారణ చెప్పి ఇదిగో ఈ కారణాలతో మేము ఇవి కూలగొడదాం అనుకుంటున్నాం, మొత్తంగా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంది అని చెప్పడంతో పాటు కూలగొట్టే ముందు ఏవైతే అంతకుముందు ఎవరైతే పర్మిషన్లు ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో అధికారులు, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఓన్లీ బిల్డింగ్లు మాత్రమే కూలగొట్టడం కాదు, గతంలో ఎవరైతే పర్మిషన్లు ఇచ్చారో ఆ ప్రభుత్వం మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. 10 సంవత్సరాల కాలంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వం ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే పరిపాలించిందో వాళ్ళు అంతకుముందు కట్టిన కట్టడాలు కూల్చివేసే విధంగా ఉంటే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? ముందుగా అమా న్యూస్ ప్రేక్షకులకు నందారెడ్డి గారికి, రామ్మోహన్ గారికి నమస్కారం. ఒకటేమంటే ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది, ఈరోజు ప్రజాపాలన అనే ఒక దిశగానే మేము అడుగులేస్తున్నాం. రెండవది ఏంటంటే ఈరోజు ఏదైతే పెద్ద పెద్ద ఎవరైతే చెరువులల్లో, ఎఫ్టీఎల్లో, బఫర్ జోన్లో ఎవరైతే కట్టినరో వాళ్ళు ఎవరైనా సరే, ఎవరైతే ఏంటి అనేది ఈరోజు మన వాళ్ళు పెట్టిన టాపిక్. సో దాన్ని ఉద్దేశంలో పెట్టి నేను కూడా ఏం చెప్తున్నా అంటే, ఎవరైతే ఏంటి, ఎవరున్నా సరే వాళ్ళని ఎట్టి పరిస్థితిలో వాళ్ళు ఎఫ్టీఎల్లో కానీ, బఫర్ జోన్లో కానీ, లేకపోతే చెరువులో కానీ కడితే మటుకు వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకి కూలగొట్టాల్సిందే. ఇది ప్రభుత్వ నిర్ణయం. దాంతోపాటు ఏవి రంగనాథ్ గారు దీనికి కమిషనర్గా ఉన్నారు కాబట్టి ఆయన గురించి మళ్ళీ మనం వేరేగా సంకోచించాల్సిన అవసరం లేదు. ఆయన ఎన్నోసార్లు ఇప్పటివరకు ఎన్ని ప్రెస్ మీట్లు ఇచ్చినా, ఎన్ని మీడియాలో మాట్లాడినా ఖచ్చితంగా దీనికి ముఖ్యమంత్రి గారు నాకు సహకరిస్తుంటూ నేను ఎవరి మాట వినేది లేదు. ఖచ్చితంగా దీన్ని ఎవరైతే దాంట్లో తప్పులు ఉన్నాయో వాళ్ళది. ఇంకోటి మొత్తానికి ఈరోజు ఏదైతే ఎన్ కన్వెన్షన్ ఉందో అది 29 చిల్లర ఎకరాల భూమి. అది దాంట్లో ఈరోజు 3 ఎకరాల 30 గుంటలు ఈరోజు ఎవరైతే నాగార్జున సినీ యాక్టర్ ఉండేనో ఎన్ కన్వెన్షన్ ఆయన దాన్ని చేపట్టడం జరిగింది. అది చెరువులు ఎంక్రోజ్ అయిందని గతంలో కూడా దీని మీద వస్తే ఖాళీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం నామమాత్రము అక్కడ సోమేష్ కుమార్ గారు ఉన్నప్పుడు ఆ జిల్లాకి ఏదో ఇచ్చిండ్రు, తర్వాత వాళ్ళు ఎందుకు వెనుకకు పోయిండ్రు అనేది అది వాళ్ళకే తెలవాలా ఎందుకు పోయిండ్రు అనేది. ఈరోజు మటుకు చాలా రోజులు సంధి మొత్తానికి ఆ ఎన్ కన్వెన్షన్ మీద కంప్లైంట్లు ఉన్నాయి. అసలు ఎందుకు అది కూలుస్తలేరు, కుమ్మక్కైనరా అనేది వేరే రకంగా మాట్లాడడంతో ఈరోజు హైడ్రా కమిషనర్ గారు పొద్దున 6 గంటల నుంచి స్టార్ట్ చేసిండ్రు. ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా శివలాల్ గారు మరి స్టే తెచ్చుకున్నారు. నాగార్జున గారు వెళ్ళి మీరేమో సగం పైన కూల్చేసినట్టున్నారు. ఏంటిది స్టే తెచ్చుకోవడం? ఎందుకు స్టే ఇచ్చింది కోర్టు? అంటే కోర్టు స్టే ఇవ్వడానికి గల కారణం ఏంటని అడుగుతున్నారు. మరి ఒకటేమంటే అండి, ఈరోజు మొత్తం అది ఎన్ కన్వెన్షన్ అనేది అక్కడ లేకుండా మొత్తం కుప్పగూలిపోయింది. అది ఫినిషింగ్గా దాని తర్వాత ఆయన స్టే తెచ్చుకున్నాడా, దానికి ఫర్దర్ ఏం యాక్షన్ ఉంటుంది అనేది కోర్టు నిర్ణయిస్తుంది. ఇటు గవర్నమెంట్ కూడా దానికి చెప్తాడు. ఆడ మొత్తానికి ఎన్ కన్వెన్షన్ అనేది లేదు. కోర్టు మట్టుకు ఆయన విచారణని తీసుకుందాం, ఆయన నా దగ్గర పట్టా ఉంది అని ఈరోజు ఎక్కడో న్యూస్లో మాట్లాడినట్టు నేను చూసిన. కానీ అది మొత్తానికి చెరువుల ఆయనకు పట్టా ఎవరు ఇచ్చిండ్రు, ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు మా నందారెడ్డి గారు మాట్లాడినట్టు నేను దానికి కూడా ఎక్కువ ఇస్తా. ఆ అధికారులు ఎవరని ఉండని, అది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, మున్సిపల్ ఉండొచ్చు, ఇంకా దీంట్లో కుమ్మక్కైన డిపార్ట్మెంట్లో గతంలో 10 సంవత్సరాలు మొత్తానికి ఈ చెరువులు పూడిక అనేది ఒక దురుద్దేశంతో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టింది. ఆ చెరువులు పూడికలు అనే దాంట్లో చెరువులు పూడికలు పక్కన పోయి చెరువులను మింగేసే దాంట్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తానికి గతంలో 10 సంవత్సరాలు మొత్తం ఎక్కడ దొరికితే అక్కడ దోచుకుంటారు. ఈరోజు ఇది ఒక్కటే కాదు. నెక్స్ట్ ఇప్పుడు మా నందారెడ్డి గారు మాట్లాడేందుకు చెప్తున్నా. నెక్స్ట్ పల్లా రాజేశ్వరరెడ్డి నెక్స్ట్ టార్గెట్. దాని తర్వాత సూరారం చెరువు, తర్వాత వాసవి కన్స్ట్రక్షన్స్ ఏదైతే చేసిండ్రో అది 6.5 ఎకరాలని చెరువుని మొత్తం పూర్తి చేసి అది తిప్పి కొడితే ఎకరం కూడా అర్ధెకరం లేదు, ఆ చెరువుని అంతా పూర్తి చేసిర్రు. ఈరోజు అది కూడా చేయాలి. ఇంకోటి ఏంటంటే ఈరోజు రంగనాథ్ గారికి మొత్తానికి ప్రజల నుంచి
మంచి స్పందన ఉంది, ఆయనను మెచ్చుకోవడం జరుగుతుంది. ఆయన మంచి పని చేస్తున్నాడు, ముఖ్యమంత్రి కూడా మంచి కార్యాచరణ తీసుకుంటూ ఇది మంచి ఉద్దేశము అనేది ప్రజల నుంచి మంచి ఇది ఉంది. రేపు 25 తారీఖు రోజు కూడా గండిపేట దగ్గర రంగనాథ్ గారికి లేకపోతే ముఖ్యమంత్రి గారికి సపోర్ట్గా పెద్ద ర్యాలీ కూడా తీయడం పోతుంది. ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఒకటి ఏంటంటే నందారెడ్డి గారు కానీ లేకపోతే మా రామ్మోహన్ గారు కానీ ఒకటే ఆలోచించాలా, గత ప్రభుత్వంలో చేయలేదు, ఈ ప్రభుత్వం చేస్తుంది, మీరు కూడా సహకరించండి, హర్షించండి, ఎక్కడ కూడా ఏ మాత్రం కించంత అనుమానం పెట్టుకోకండి. ఖచ్చితంగా ఒకవేళ మధ్యన ఆగితే మటుకు ఇప్పుడు మీరు మాట్లాడిన దానికంటే 100 రెట్లు మాట్లాడండి, కానీ పని జరిగేటప్పుడు డిస్టర్బ్ చేయకుండా పని జరిగేలాగా ఫామ్ హౌస్ ని మరి మీకు మీ టార్గెట్ లో ఉందా? మీరు ఏదో ఇందాక వాసవి కన్స్ట్రక్షన్స్ అన్నారు, వాట్ అబౌట్ జన్వాడ ఖచ్చితంగా ఒకసారి అది కూలుతుంది అనే ఉద్దేశంతోనే గతంలో ఉన్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఖచ్చితంగా ఈ మిగతా వాళ్ళది కూల్చినా కూలకపోయినా ఫస్ట్ కేటీఆర్ది టార్గెట్ పెట్టాలని ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ ఒక ఫిరంగి నాలా అనేది అప్పట్లో నిజాం ప్రభుత్వంలో 1870లో స్థాపించడం జరిగింది. ఆ ఫిరంగి నాల 80 కిలోమీటర్లు పోతూ ప్రతి చెరువు ఎక్కడైతే నిండిందో ఆ చెరువు నుంచి ఇంకో చెరువుకి అట్లా 80 కిలోమీటర్స్ పోతూ ప్రజలకి ఎండాకాలం కానీ ఏ సీజన్లో అయినా వాటర్ ఫుల్గా తాగునీళ్ళు ఉండాలనేది ఒక సాగునీళ్ళు ఉండాలని ఒక నిర్ణయం అప్పట్లో నిజాం ప్రభుత్వం చేసింది. కానీ ఆ ఫిరంగి నాలని ఈరోజు పొక్కలు కొట్టి దాని అంతా డిస్టర్బ్ చేసింది కేటీఆర్. ఫస్ట్ కేటీఆర్ నాది కాదు నా ఫ్రెండ్ది అన్నాడు. మరి నీది కాదు నీ ఫ్రెండ్ అయితే గతంలో మా రేవంత్ రెడ్డి గారిని పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు డ్రోన్ ఎగరేసిండని జైలుకి 12 రోజులు 14 రోజులు ఎందుకు పంపించినావు? ఈరోజు నేను శుద్ధపూసలాగా నేను చాలా షరీఫ్, నేను అది ఇది అని మాట్లాడుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేసింది తప్పు. నీ ఫ్రెండ్ ఇంకెవరి దాన్ని ఉంటే అలా లీజ్ తీసుకుంటే నువ్వు ఆడ దగ్గరుండి నేను కూలగొడతా, నేను దగ్గరుండి చేస్తాను ఇప్పుడు మాయమటాలు మాట్లాడింది కాదు. ఈరోజు ప్రతి దగ్గర చెరువులల్లా ఎక్కడన్నా ఎవరన్నా కబ్జా చేసిందంటే ఫస్ట్ కేసీఆర్ని ముందు జైలు పంపించాలా, సుమోటో కేసు కింద ముందు కేసీఆర్ని ముందు జైల్లో పెట్టాలా. ఓకే, మరి మీ